వద్దండి. ఈ నీచుడు ఫోటో చూడకూడదని చాలా రోజులుగా తన మొహానికి ముసిగేసుంచాము. ఈ మొహం చూడ్డం అనేది నాకే కాదు, మీకు కూడా మంచిది కాదు. ఇక్కడి నుంచి వెళ్దాం పదండి ప్లీజ్. సర్లే పాపా, పద. ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడా? ఏ ఫైల్? అదే ఆ పేపర్ అతని దగ్గర తీసుకున్న ఫైలు. ఓ అదా. అసలు ఆ ఫైల్ నువ్వెందుకు తీసుకున్నావు పాపా? అంటే అది అలాంటి చెత్త పేపర్ల మధ్యలో ఇంత విలువైన ఫైల్ ఉందేంటా అని చూశాను. అది మన ఆఫీస్కి సంబంధించిన ఫైల్ అని తెలిసి ఆఫీస్కి తీసుకొద్దామని చెప్పి నేనే తీసుకున్నాను. సరే ఆ ఫైల్ ఎక్కడా? అది ఎక్కడో ఉండాలి. ఎక్కడో పెట్టాను. ఏది ఎక్కడ పెట్టాను? ఇంట్లో ఇంకెవరో ఉండారని నాకు కూడా అనిపిస్తూ ఉండదు పాపా. పైగా ఆ ఫోటోలో మనిషిని కూడా ఎన్నో బాగా దగ్గరగా చూసినట్టు అనిపిస్తూ ఉండదు. నీకు నాకు తెలియదేదో ఉండదు పాపా. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా బయటికి రప్పించాలి? ఏ అవకాశం కనిపించట్లేదే. ఎక్కడో పెట్టాను. పాపా, బిన్న ఫైల్ ఇచ్చినావంటే మేము బయలుదేరతాం. నాకు గుర్తొచ్చింది, అది కూడా కబోర్డ్లో ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, ఆగండి. అమ్మ మంజు, అయ్యో ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఇంట్లో ఎవరు లేరన్నావు, మరి ఈవిడెవరు? చెప్పు, నీకంటూ ఎవరు లేరన్నావు కదా. అంటే అది ఈవిడ నాకు తెలిసిన ఆవిడ. మరి ఇంట్లో ఎవరు లేరని చెప్పావు? అంటే అది తెలియని వాళ్ళని మీకు పరిచయం చేయడం ఎందుకులే అని. తెలిసిన వాళ్ళంటే ఎవరని? స్నేహితురాలా? బంధువా? అంటే అది నాకు పరిచయస్తురాలు. ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? అంటే అది అదే నేను అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు తను నాతో కలిసే ఉన్నారు. అప్పటినుంచే నేను అమ్మ అమ్మ అని పిలిచేదాన్ని. మరిప్పుడు ఇక్కడ ఎందుకుంటుంది? అంటే అది అనాథాశ్రమంలో ఉండడం ఎందుకు,
నాతో వచ్చి ఉండండి అని చెప్పి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మరి ఇంట్లో ఒక్కదానే ఉంటున్నానని చెప్పావు. ఆ పొద్దు సుందరం చెప్పినప్పుడు కూడా లేదు లేదు నేను ఒక్కదానే ఉంటున్నానని చెప్పినావు కదా. మరి ఇప్పుడు కళ్ళారా చూసినా కూడా మా అమ్మ లాంటిది నాతో కలిసి ఉంటుందని చెప్తా ఉండవు. అది నిజానికి మొన్నటి వరకు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఈ మధ్యనే తను కూడా ఇంట్లో వచ్చుంటుంది. నీతో ఇంకో మనిషి ఉన్నా కూడా మాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ఎందుకు మాకు పరిచయం చేయకుండా దాచిపెట్టావు? అంటే ఎన్నో ఏళ్లుగా అనాథాశ్రమంలోనే ఉండడంతో తనకి బయట వాళ్లతో ఎలా మాట్లాడాలో ఏంటి అనేది కూడా తెలీదు. అందుకే కొత్త వాళ్లతో మాట్లాడాలంటే కాస్త భయపడుతుంది. ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంది. కొద్దో గొప్పో నేను దగ్గరయ్యాను. అందువల్లే తన ఇంట్లో ఉన్న విషయం కూడా నేను అసలు ఎవరికి చెప్పను. తను ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా నా ఒక్కదాంతోనే మాట్లాడుతుంది. అంటే ఎవ్వరూ లేరు కదా, ఎప్పుడూ ఆమె ఆ బాధలోనే ఉంటుంది. అవునమ్మా, నాకంటూ ఎవరూ లేరు. తను నాలాంటిదే. అందుకే తనకు నేను తల్లినయ్యాను. తను నాకు బిడ్డ అయ్యింది. అంతకు మించి మా మధ్య ఏం లేదమ్మా. ఈ విషయాన్ని మీరింతటితో మర్చిపోవడం మంచిది. ఆవిడ 4 రోజులే నాతో ఉంటుంది. మళ్ళీ మనసుకి ఏదైనా బాలేదంటే ఎటైనా వెళ్ళిపోతుంది. అందుకే నేనెప్పుడూ నాతో తను ఉంటుందని చెప్పను. ఒక్కదాన్నే ఉంటున్నానని చెప్తాను. సరే, ఆ ఫైల్ ఇవ్వు. ఏటే ఉంది, తీసుకొస్తాను. ఇదిగోండి ఫైల్. సరే, వస్తాం. మంచిది.